వంద. రిసిప్ట్ ఇస్తారు కదా, ఇచ్చిరా? ఇచ్చారు, ఆర్సీ కూడా ఇచ్చారు, చూపిస్తాడు. ఫోన్ ఇచ్చాను. జీ ప్రశాంత్ ఈఎంఐ ఎంత కట్టించుకున్నారు? 100 రూపాయలు. 100 రూపాయలు. దేనికి కట్టించుకున్నారు? నెంబర్ ప్లేట్ లేనందుకు. నెంబర్ ప్లేట్ లేనందుకు. మరి తప్పు కదా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుడు. మీ ఒపీనియన్ చెప్పు, నువ్వేమంటావు? అసలు నెంబర్ ప్లేట్ ఎందుకు పెట్టుకోలేదు? నెంబర్ ప్లేట్ లేకుండేది అంటే నట్టు బోల్ట్ లూజ్ ఉండే దానికి పెట్టుకోలేను. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ రూల్స్ మీద నీ ఒపీనియన్ చెప్పు. అంటే వెంటనే బ్యాంక్ అకౌంట్ లోకి లింక్ చేసి మరి డబ్బులు కట్ చేయాలని చెప్పింది కదా, కరెక్ట్ అంటే అట్లా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అమౌంట్ ఉంటాయి, కొన్ని దగ్గర కొందరి దగ్గర అమౌంట్ ఉంటాయి, కొన్ని దగ్గర అమౌంట్ లేకుంటాయి. అలా తప్పు అది. అవి తప్పు వస్తుంది. ఎందుకంటే ఒక్కో దగ్గర పైసలు ఉంటాయి, ఉండవు. వాళ్ళు ఏదో సేవింగ్స్ కోసం దాచిపెట్టారు అనుకో, అవి కట్ అయిపోయినాయి అనుకో, మస్తు కష్టం అయిపోతుంది వాళ్ళకి కూడా. ఈఎంఐలు ఉంటాయి, అవి ఉంటాయి. ఎంబడి కట్ అయితే ఎలా ఉంటుంది, మాకు కూడా ఇబ్బంది అయితే చాలా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటే అసలు రూల్స్ పాటిస్తే ఈ సమస్య ఉండదు అని అంటది. నువ్వేం చెప్తావు దానికి? వాళ్ళు కూడా చెప్పేది కరెక్టే, రూల్స్ చెప్పేది కూడా కరెక్టే. కానీ అలా ఎంబడి అకౌంట్లో కట్ చేసుకోవడం తప్పు, అది చాలా తప్పు. అది ఈఎంఐలు ఉంటాయి, కొన్ని లోన్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, చెక్ బౌన్స్ ఉంటాయి, మళ్ళీ ఇబ్బంది చాలా ఉంటది. వాళ్ళ ట్రాఫిక్ రూల్స్ అయితే స్ట్రిక్ట్ అయిపోయాయి బాగా, అది నచ్చట్లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది, అది స్ట్రిక్ట్. ఇప్పుడైతే బాగా స్ట్రిక్ట్ అయిపోయి అన్ని. ఇప్పుడు మళ్ళీ అది కొత్తగా వచ్చింది, ఇప్పుడు డెడ్యూట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ బౌన్స్ లో ఉంటాయి మాకు, ఆ చెక్ బౌన్స్ అవుతుంది, మళ్ళీ అది కట్ చేశారు అనుకో, అది బాగుంది. అందుకే పక్కా కేసీఆర్ అయితే. నేను ఇక్కడ కాదు కానీ ఆంధ్ర కానీ బెస్ట్ కేసీఆర్. కేసీఆర్ అంత బెటర్ ఏమని? అరే బెస్ట్ అన్న, కానీ చెప్పాలంటే 5 రూపాయలు అన్నం పెట్టాడు చూడు, అక్కడ ఫేమస్. అది 5 రూపాయలు అది చాలా నాది కేసీఆర్ తింటా. ఎప్పుడన్నా 5 రూపాయల భోజనం చేసినావా? 2 సార్లు తిన్నాను. నచ్చిందా? నచ్చింది, సూపర్. పచ్చడి సూపర్ ఉంటుంది. ఏం చెప్తావు ఓవరాల్ కేసీఆర్ గురించి ఒక మాట? అంటే గాడ్ ఆయన తెలంగాణకి. ఇంగ్లీష్ పర్లే, ఆయన కూడా పర్లే. ఇప్పుడు ఆయన పోల్చుకోమి ఈయన పోల్చుకోమి అట్లా ఏం లేదు. రేవంత్ రెడ్డి కూడా పర్లేదు, ఆయనకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండు, అన్ని ఇస్తుండు. ఫ్రీ బస్ పెట్టిండు, అదొకటి తప్పు అని అంతే. ఫ్రీ బస్ ఒకటి అంతే. ఫ్రీ బస్ పెట్టినందుకు చాలా గొడవలు అవుతున్నాయి మధ్యలో. ఫ్రీ బస్ బెటర్ బాగానే. ఇప్పుడు యాక్సిడెంట్ లేట్ అవ్వట్లేదు ఆటోలు, కానీ ఆటోలకి ఇబ్బంది అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బస్ దిగి ఇంటికాడ దింపుతారు, బస్సు దింపరు. ఇప్పుడు ఆటోలు ఎలాగంటే, ఇప్పుడు ఆటో బస్ దగ్గర దిగుతారు, ఇంటికి 2 కిలోమీటర్లు అని ఎంత అడుగుతారు? 100 రూపాయలు అడుగుతారు. వాళ్ళకి అవ్వాలి కదా పూట, అది చెప్తున్నా. ఆటోలు ఆంధ్రాలో బొబ్బిలి, విజయనగరం, అలాగే అంతే. అక్కడ ఉన్నాం ఇక్కడ అంతా.